ఫ్రెండ్స్, నేను కిరణ్. తిరుపతి కింగ్ ట్రావెల్స్ నుంచి ఈరోజు మనం తిరుపతి నుంచి కాణిపాకం వినాయక స్వామి దర్శనం, అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసి తిరిగి తిరుపతికి వస్తున్నాం. పూర్తి ప్రయాణం, రోడ్లు, దర్శనం వివరాలు ఈ వీడియోలో చూపిస్తున్నాను. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే మన వెహికల్ స్టార్ట్ చేద్దాం. కాణిపాకం ఎంట్రన్స్ ఇది. కాణిపాకంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం కాణిపాకంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వివరాలకు వస్తే మార్నింగ్ 4 గంటలకైతే టెంపుల్ ఓపెన్ చేస్తారు. నైట్ 10 గంటల వరకు కంటిన్యూ ఉంటుంది అన్నమాట దర్శనాలు. మధ్యాహ్నం వచ్చేసి ఒక్కొక్క రోజు 3 గంటలు అయితే బ్రేక్ ఉంటుంది. అదేవిధంగా మీరు తిరుపతికి వచ్చినప్పుడు వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనము వినాయక స్వామి గుడి ముందు ఉన్న పార్కింగ్లో అయితే ఉన్నాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కార్లకు పూజలు అయితే చేస్తారు. ఇప్పుడు మనం కాణిపాక గోపురం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. తమిళనాడు బార్డర్లో అయితే డీజిల్ అయితే పట్టుకుంటున్నాము. ఇక్కడ లీటర్ వచ్చేసి 100 రూపాయలు అయితే ఉంది తమిళనాడులో. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకునేసి ఇక్కడ నుండి ½ అన్ అవర్లో శ్రీపురం గోల్డెన్ టెంపుల్. ఇంకా మనం గోల్డెన్ టెంపుల్కి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆర్చ్ పైన అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో గోల్డెన్ టెంపుల్ లోపల అదే విధంగా ఆర్చ్ పైన అయితే పెట్టడం జరిగింది. చూడటానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనకు టైము సాయంత్రం 7 గంటలు అయితే అవుతుంది. 7 గంటలకి అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనము దర్శనం అయిపోయిన వెంటనే తిరుమలకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పార్కింగ్ అయితే చూసుకోవచ్చు. ఇదే విధంగా తిరుపతికి వచ్చినప్పుడు మీకు కూడా వెహికల్ కావాలి అనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు మనము కరెక్ట్గా 7:30 అయితే అవుతుంది. 9:30 కల్లా తిరుపతికి అయితే చేరుకోవాలి. మన వెహికల్లో వచ్చిన వాళ్ళకు టికెట్లు బుకింగ్ అయినాయి. ఆ టయానికల్లా మనం తిరుపతిలో ఉండాలి ఫ్రెండ్స్.
మనము తిరుపతికి 10 గంటలకైతే రీచ్ అవ్వడం జరిగింది. హ్యాపీ జర్నీ కూడా చెప్పేసాం కస్టమర్లకు.